మనము పార్ట్ 1లో కొన్ని నదుల గురించి చెప్పుకున్నాం కదా. ఇప్పుడు పార్ట్ 2లో మరికొన్ని నదుల గురించి స్టోరీ మెథడ్లో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక యూజ్ అవుతే సబ్స్క్రైబ్ అండ్ లైక్ షేర్ చేయండి. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం స్టోరీని. నా పేరు సట్లెజ్. టిబెట్లోని రాకాస సరస్సు నా జన్మస్థలము. నా స్నేహితుడైన బియాస్తో కలిసి మిథాన్ కోట్ వద్ద మేము సీనియర్ అయిన సింధు నదిలో కలుస్తాము. ఆగండి, మీకు ఒక విషయం చెప్పాలి. నా మీద అంటే సట్లెజ్ నదిపై మన దేశంలో పెద్దదైన బాక్రానగల్ ప్రాజెక్టును కట్టారు. నేను ఎన్నో రాష్ట్రాలకు ఉపయోగపడుతున్నాను. నెక్స్ట్ యమునా వచ్చింది. ఆమె గురించి చెప్తున్నది. నేను ఉత్తరాఖండ్లో గారివాల్ కొండలో యమునోత్రి అనే హిమాని నాదమును. నా పొడవు వచ్చేసి 1326 కిలోమీటర్లు. నేను ప్రవహిస్తున్న తీరం అవతల తాజ్మహల్ కట్టడం ఉంది. దాన్ని షాజహాన్ కట్టించాడంట. నేను రోజు దాని అందాన్ని చూసి ప్రవహిస్తుంటాను. ఇంకో విషయం మీకు చెప్పాలి. ఉత్తరప్రదేశ్లో అలహాబాద్ వద్ద గంగా నదిలో కలుస్తాను. ఇప్పుడు దక్షిణ దిశలో ప్రవహిస్తున్న గంగా నదిలో ఎడమవైపు నుండి కలిసిన ఉపనదుల గురించి కాస్త వివరంగా చెప్తాను. మొదట నేను చెప్తాను అంటూ వచ్చింది రామ్గంగా. సరే చెప్పు. నా పేరు రామ్గంగా. నేను ఉత్తరాఖండ్లోని గరివాల్ కొండల్లో నా జన్మస్థలము. నా పొడవు 430 కిలోమీటర్స్. నేను గంగా నదిలో ఉత్తరప్రదేశ్లో కలుస్తాను అని చెప్పింది. నెక్స్ట్ వచ్చేసి గాగరా. నా పేరు గాగరా. నన్ను కార్నాలి అని కూడా అంటారు. నేను టిబెట్లోని గుర్లా మందాత గరం అనేది నా జన్మస్థలం. నేను ఉత్తరప్రదేశ్లోని లక్నో సమీపంలో మా పెద్ద అక్క అయిన గంగా నదిలో కలుస్తాను అని చెప్పింది. నెక్స్ట్ వచ్చేసి గండక్. నేను నేపాల్ కొండల్లో పుట్టాను. నన్ను నేపాల్లో నారాయణి అని పిలుస్తారు. నా పొడవు వచ్చేసి 596 కిలోమీటర్లు ప్రవహిస్తాను. నేను బీహార్లో వైశాలి వద్ద గంగా నదిలో కలుస్తాను. అది చెప్పడం మర్చిపోయా. నా పేరు మీద గండక్ ప్రాజెక్టు బీహార్లో కట్టారు. కోసి చివరిన వచ్చింది. నేను బీహార్లోని మహాభారత్ శిఖరం వద్ద పుట్టాను. పొడవు 730 కిలోమీటర్లు. నేను బీహార్లోని బాకల్పూర్ వద్ద గంగా నదిలో కలుస్తాను అని చెప్పింది. నన్ను బీహార్ యొక్క దుఃఖదాయిని అని కూడా పిలుస్తారు. ఇప్పుడు వచ్చేసి ఉత్తర దిశలో ప్రవహిస్తున్న గంగా నది కుడివైపు నుండి కలిసే ఉపనదుల గురించి తెలుసుకుందాం. సోన్ నది వచ్చేసి అన్నది. నేను ఛత్తీస్గఢ్లోని అమర్కంటక్ శిఖరంలో జన్మించాను. నా పొడవు వచ్చేసి 784 కిలోమీటర్స్. నేను బీహార్లో ధనీపూర్ వద్ద గంగా నదిలో కలుస్తాను అని చెప్పుకొచ్చింది. నెక్స్ట్ వచ్చేసి దామోదర్ నది. దామోదర్ వచ్చేసి జార్ఖండ్లోని చోటా నాగపూర్ పీఠభూమి నా జన్మస్థలము అని చెప్పింది. పొడవు వచ్చేసి 531 కిలోమీటర్స్. నేను పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ సమీపంలో గంగా నదిలో కలుస్తాను అని చెప్పింది. ఇంకా నన్ను బెంగాల్ దుఃఖదాయిని అని కూడా అంటారు. పశ్చిమ బెంగాల్లో దామోదర్ వ్యాలీ ప్రాజెక్టును కట్టారు. ఇది యుఎస్ఏకి చెందిన టెన్నిస్ వారి అథారిటీ అనే సంస్థ సూచించిన నమూనాతో నిర్మించబడింది. చంబల్ నది. చంబల్ నది అనేది మధ్యప్రదేశ్లోని జనపావ కొండల్లో దాని యొక్క జన్మస్థలము అని చెప్పింది. దాని పొడవు 1052 కిలోమీటర్స్. అది కలిసే చోటు ఉత్తరప్రదేశ్లో యోటావో వద్ద యమునా నదిలో కలుస్తుంది. చంబల్ నది యొక్క ఉపనది బీనాస్. నెక్స్ట్ వచ్చేసి చంబల్ నది ప్రాజెక్ట్ అనేది మధ్యప్రదేశ్లో కలదు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు యూజ్ అయినట్లయితే, నేను చెప్పింది మీకు యూజ్ అవుతే మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ టాపిక్ మళ్ళీ కలుద్దాం.